హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ సంబంధించి అదిరిపోయేటటువంటి బిగ్ అప్డేట్ అయితే ప్రభుత్వం విడుదల చేశారు. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇది ఒక రకంగా భారీ శుభవార్త అనుకోవచ్చు. అయితే ఇక ఈ శుభవార్తలో మనకేంటంటే ఆర్‌పీలను ఆల్మోస్ట్ ఏపీ ప్రభుత్వం తొలగించినట్లే. సో, మీకు నోటిఫికేషన్ కూడా గట్టిగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్దాము. ఇక తప్పనిసరిగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే గనక అలాగే ఛానెల్‌లో ఈ వీడియో లైక్ చేయండి. చాలా మందికి యూట్యూబ్ బూస్ట్ చేస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి లోన్స్ అంటే మనకు ఒక గ్రూప్‌లో మాక్సిమం 10, 11, 12 కరెక్ట్‌గా 10, 11 ఉంటారు. సో, ఇప్పుడు ఒక గ్రూప్ లోన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్రోచ్ అయ్యేది సో, గ్రూప్ లీడర్. గ్రూప్ లీడరు ప్లస్ గ్రూప్‌లో ఎంతమంది సభ్యులున్నారో, సభ్యురాలున్నారో వారందరూ కలిసి మీ యొక్క ఆర్‌పీ కన్సల్ట్ అవుతారు. ఆర్‌పీ ప్లస్ గ్రూప్ లీడర్ వెళ్లి బ్యాంక్‌లో ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో వారితో కన్సల్ట్ అయ్యి మీకు లోన్ వచ్చే విధంగా లేదా అనేది వాళ్ళే మొత్తం పరిశీలించుకొని సో, ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారో వారితో కన్సల్ట్ అయ్యి సో, బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్లి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో, దీని ద్వారా ఏందంటే మీ యొక్క ఏదైతే గ్రూప్ ఉందో సో, ఆ గ్రూప్‌కి సంబంధించినటువంటి సివిల్ స్కోర్ పరిశీలిస్తారు. సో, వీళ్ళు కరెక్ట్‌గా కడుతున్నారా లేదా అనేది వాళ్ళు పరిశీలించి మీకైతే లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్‌లో 10 ఎగ్జాక్ట్‌గా నేను చెప్పలేను. ఒక గ్రూప్‌లో 10 మంది సభ్యురాలున్నారనుకోండి. సో, ఒక్కొక్క మహిళకు రూ. 1,00,000 అనుకోండి. 10,00,000 లోన్ వచ్చిందనుకోండి. ఈ 10,00,000 మీకు డైరెక్ట్‌గా అక్కడే బ్యాంక్ దగ్గర పనిచేయరండి. డైరెక్ట్‌గా మీ యొక్క గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో వారికిస్తారు. వారికిచ్చిన తర్వాత నెక్స్ట్ ఏందంటే ఆమె సో, ఈ ఆర్‌పీకి మనం కమిషన్ అనేది ఇవ్వాల్సయితే ఉంటుంది. సో, ఆర్‌పీల్లో చాలామంది కమిషన్‌లు తీసుకునే వారినే నేను చూశాను. బట్ ఏందంటే కొంతమంది ఎవరో రేర్‌గా 100లో ఒక ఇద్దరు, ముగ్గురు ఉంటారో లేదో నాకు కన్ఫర్మ్‌గా ఐడియా అయితే లేదు. సో, మేబీ ఉండవచ్చు. మంచి వాళ్ళు ఉండవచ్చు, చెడ్డవాళ్ళు ఉండచ్చు. సో, ఎవరైతే కమిషన్‌లు తీసుకుంటున్నారో వారికి మాత్రం మేబీ ఈ వీడియో చూసి కోపం అనేది రావచ్చు. సో, ఉన్నది వాస్తవంగా చెప్తున్నానండి. సో, ఈ కమిషన్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క గ్రూప్‌లో ఏందంటే 11 లేదా 10 మంది ఉంటారు కాబట్టి, ఒక్కొక్క మహిళ మాక్సిమం ఒక రూ. 500 వేసుకున్నా గాని, సో, ఒక గ్రూప్‌లో మనకు ఏందంటే 10 మంది రూ. 5,000 ఈజీగా వాళ్ళకైతే కమిషన్ అయితే వస్తుంది ఒక గ్రూప్‌కి. ఇంకా వీళ్ళ కింద ఏందంటే 1, 2 గ్రూప్‌లు ఉండవు. మాక్సిమం ఏందంటే ఒక 20, 25 సో, ఈ విధంగా గ్రూప్‌లనేది ఉంటాయండి. సో, ఈ గ్రూపులకన్నిటికి లోన్ అనేది తీసివ్వాలి. వాళ్ళకి కమిషన్ అనేది వస్తుంది. కమిషన్ లేనిదే యాక్చువల్లీ ఈ రోజుల్లో ఎవరు డబ్బు ఇవ్వందే ఎవరు పని చేయరు. సో, అందరికి తెలిసిన విషయమే. నేనేమి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో, దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ మాట్లాడుకోకూడదు. సో, ఇక్కడ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పొదుపు సంఘాల సభ్యులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొదుపు సంఘాల సభ్యులకు ఆన్‌లైన్‌లో రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రాబోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే వెల్లడించారు. ఇకపై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉండదు. రుణ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడైతే చెబుతున్నారు. సీఎం వెల్లడించినటువంటి ముఖ్యాంశాలు మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 1.13 కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల్లో అయితే ఉన్నట్టుగా ఇక్కడైతే ప్రభుత్వం చెబుతున్నారు. పొదుపు సంఘాల ద్వారా ఇప్పటి వరకు 26,000 కోట్ల నిధులను సమీకరించినట్లు తెలిపారు. సో, ఈ విజయానికి మహిళలను సీఎం ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్‌లో ఏం చెప్తున్నారంటే, సో, మనకిప్పుడేందంటే మీకు లోన్ కావాలంటే డైరెక్ట్‌గా మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. బ్యాంకుల చుట్టూ తిరగాలి. సో, ఈ అధికారులు ఎవరైతే గ్రూప్ లీడర్లు, సో, ఇక ఆర్‌పీలు వీరందరితో వెళ్ళాలి. సో, అక్కడ మీరు డిస్కషన్ పెట్టుకొని, సో, వాళ్ళు లోన్ ఇచ్చేంత వరకు మీ ఈ పేపర్ ఇవ్వండి, ఆ పేపర్ ఇవ్వండి, రేపిస్తాము, ఎల్లుండి ఇస్తాము అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు తిప్పుతూనే ఉంటారు. సో, ఇక ఈ విధంగా లేకుండా మీరు ఇక నుండి మీ ఇంటి నుండే మీరు ఈ లోన్‌కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ నేను అనుకున్నట్టు విధంగా చూసుకున్నట్లయితే ఒక యాప్ అనేది తీసుకొనొస్తారండి ఏపీ ప్రభుత్వం. సో, దీని ద్వారా ఏందంటే మీరు ఒకవేళ లోన్ కావాలనుకోండి ఒక గ్రూపు. సో, ఈ గ్రూప్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోన్ కావాలనుకోండి. మీ లోన్ కంప్లీట్ అయిపోయింది. ఇక మీరే డైరెక్ట్‌గా లోన్‌కి సంబంధించి అప్లై చేసుకొని మీరు డైరెక్ట్‌గా ఈ డబ్బులనేవి మీరు అంటే మీకు సివిల్ స్కోర్ చెక్ చేసుకొని సో, వాళ్ళేందంటే డైరెక్ట్‌గా మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోనే, పర్సనల్ అకౌంట్‌లోనే అమౌంట్ అనేది వేసే విధంగా మేబీ ఈ రూల్ అనేది తీసుకొనొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక నుండి మీరు ఇళ్లల్లో నుండే మీరు లోన్‌కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఇక ఇళ్లల్లో నుండి లోన్‌కి అప్లై చేసుకునే పద్ధతి గనుక వస్తే గనక ఇక ఆర్‌పీలు ఇక గ్రూప్ లీడర్లు మేబీ ఉండవచ్చు. సో, ఆర్‌పీలైతే మేబీ మధ్యవర్తిత్వం అనేది ఉండదు. సో, ఈ విధంగా అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఇది తీసుకొనొస్తే గనక దీనికి సంబంధించినటువంటి రూల్స్ అనేది విడుదల చేస్తారు. సో, దాన్ని బట్టి అయితే మనమైతే
మనమైతే నడవాల్సయితే ఉంటుందండి. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇక ఆర్‌పీలో ఉండడం మంచిదా? లేదా? సో, దీనికి సంబంధించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.